ప్రాజెక్టులు కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ నేతలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో ఇవ్వనున్నారు ఉత్తమ్. పీపీటీ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. కృష్ణా గోదావరిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించనున్నారు మంత్రి ఉత్తమ్. 2014 నుంచి కృష్ణా గోదావరిలో నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు బీఆర్ఎస్ హయాంలో ఒప్పందాలపై అవగాహన కల్పించనున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ నేపథ్యంలో ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై అసెంబ్లీలో ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులకు సంబంధించి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, తెలంగాణలో ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య నీటి పంచాయతీ వివాదం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి రేపటి నుంచి కూడా అసెంబ్లీ వేదికగా నీటి పంచాయతీ పైనే ప్రధానమైన డిస్కషన్ ఉండబోతుంది. కాబట్టి దానికి సంబంధించి వాస్తవాలు ఏంటనే విషయాలు తెలిపేందుకు కాంగ్రెస్ నేతలకు ఈ రోజు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకి ప్రజాభవన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు అందరికీ కూడా ఈ ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. వారికి అందరికీ కూడా ముఖ్యంగా 2014 నుంచి రాష్ట్ర విభజన తర్వాత దీనికి సంబంధించి కృష్ణా గోదావరికి సంబంధించిన నీటి అంశానికి సంబంధించి నీటి కేటాయింపులు కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ బీఆర్ఎస్ గత 10 ఏళ్ల కాలంలో ఏం చేసిందనే దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ నీటి అంశానికి సంబంధించి ఒక సెంటిమెంట్ అయితే రాజు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ చేపడుతున్న పోలవరం టు నల్లమల్ల సాగర్ ఏదైతే చేపడుతుందో గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతంలో తీసుకెళ్లాలని చెప్పేసి ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేంద్రం ఇటీవల కాలంలో డిపిఆర్ వెనక్కి పంపడం కానీ, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిలో 45 టీఎంసీలకే కుదించారనే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలన్నింటినీ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే నీటికి సంబంధించిన కేటాయింపులు కానీ, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో ఏం చేస్తుందనే అంశాలకు సంబంధించి కూడా అవగాహన కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని కూడా భావించారు. ఎందుకంటే రేపు కూడా దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎమ్మెల్యేలకు కానీ, మిగతా నేతలకు కూడా జనంలో తిరిగే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, అదేవిధంగా పార్టీ నేతలకు సంబంధించి ఎవరైతే ఉంటారో పొలిటికల్ లీడర్లు అంతా కూడా జనంలో ఒక చర్చ పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావిస్తారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతుందనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 66% ఉంటే కేటాయింపులు మాత్రం కేవలం 33% ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చూస్తారు. మొత్తం మీద 811 టీఎంసీలు ఉంటే కేవలం 299 టీఎంసీలకే గత 10 ఏళ్లుగా అపెక్స్ కౌన్సిల్లో కానీ ఇతర వేదికలపైన ఒప్పుకుంది కదా ప్రభుత్వం. కాబట్టి దాని పర్యవసానాలే కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏం జరిగిందనే వీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతం పైన ఉన్న పాలమూరు ప్రాంతంలోని ప్రాజెక్టులు, ముఖ్యంగా జూరాల పైన ఉన్న డిపెండింగ్ అయినా నెట్టెంపాడు కానీ, రాజీవ్ భీమా కానీ, వీటితో కోయిల్ సాగర్, వీటితో పాటు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసే కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి కానీ వీటికి అన్నిటికి సంబంధించి ప్రాజెక్టులలో ఎలాంటి కేటాయింపులు జరిగాయి, గత 10 ఏళ్ల కాలంలో వాటికి సంబంధించి పెండింగ్ పనులకు సంబంధించి గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఎంత ఆయకట్టుకు నీరిచ్చింది, వీటితో పాటు గోదావరి ప్రాజెక్టులకు సంబంధించిన పైన కూడా ఏం చేసింది అనేది, కాళేశ్వరం నిర్మాణం కానీ, కాళేశ్వరం సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ భావిస్తున్నారు. దీనికి ఇప్పటికే సంబంధించి గోదావరికి సంబంధించి కానీ, కృష్ణాకు సంబంధించి కూడా గతంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సేమ్ ఏదైతే ప్రజాభవన్ వేదిక ఉందో ఆ వేదిక నుంచే ఇవ్వడం జరిగింది. మరోసారి కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ నేతలకు అందరూ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చూస్తారు. రేపటి నుంచి అసెంబ్లీలో కూడా ఇదే అంశం పైన కూడా చర్చ ఉండబోతుంది. ఇప్పటికే కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ చేస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలన్నిటి కూడా ఈరోజు సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ చేసే ఈ ఆరోపణలకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో రేపు అసెంబ్లీలో ఆన్సర్ చెప్పబోతుంది అనుకోవచ్చా కాంగ్రెస్? అంటే ఈ ఏర్పాట్లన్నీ చూస్తే ముందస్తుగా
డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు నిన్నటి నుంచి కూడా నిన్న కానీ మొన్న రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన కూడా ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించిన వాటన్నిటి కూడా వివరణ ఇవ్వాలని చూస్తుంది. పోలవరం టు నల్లమల సాగర్ సంబంధించి ఏపీ చేపడుతున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రభుత్వం కూడా ఒక కమిటీలో మెంబర్ వేయడం కానీ గతంలో అపెక్స్ కౌన్సిల్ సంబంధించి అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అపెక్స్ కౌన్సిల్ నిర్వహించిన ఆ అపెక్స్ కౌన్సిల్ తర్వాత 15 రోజులకే వీటికి డిపిఆర్ కు అనుమతులు ఇవ్వడం జరిగింది, సిడబ్ల్యూసీ అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది అంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అయితే ఈ ఎలాంటి అనుమతులు జరగలేదు, ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు గోదావరి వాటర్ అంటే ఒక బేసిన్ నుంచి మరో బేసిన్లకి నీటిని తరలింపు అనేది పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఆ కేసు కూడా జనవరి 5న హియరింగ్ వస్తుంది కాబట్టి హరీష్ రావు చెప్పే వాటిలలో వాస్తవాలు లేవట్టు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఏదైతే 45 టీఎంసీలకు ఒప్పుకొని లేఖ రాశారని చెప్తున్నారో ఆ 45 టీఎంసీల అంశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం 2022లో ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారంగా అంటే కృష్ణా వాటర్ నుంచి 45 టీఎంసీలు, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కేపీ వాడుకుంటున్న నేపథ్యంలో ఆ వాటర్కు సంబంధించిన వాటిలలో కూడా వాటర్ షేరింగ్ ఉంటుంది కాబట్టి పై రాష్ట్రాలకు వాటర్ షేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఆ 45 టీఎంసీలు కూడా పాలమూరు రంగారెడ్డిలో భాగంగా వాడుకుంటామని చెప్పేసి చెప్పారు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదే రూల్ ఫాలో అవుతున్నాం తప్ప ఎలాంటిగా మేము ఎలా డీవియేట్ కావట్లేదు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో 90 టీఎంసీలకు మేము కట్టుబడి ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు అన్నిటికీ ఈ రోజు దానికి సంబంధించి ఒక కాంగ్రెస్ నేతలకు అంతా కూడా అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.